హాయ్ గైస్, ఈరోజైతే మేము మాల్ ఆఫ్ ఏషియాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ బెంగళూరు అండ్ లాస్ట్ మంతే ఓపెన్ అయితే అయ్యింది. సో మాల్ అయితే ఎలా ఉందో ఈరోజు మీకు చూపించేస్తాను. సో మాల్కి అయితే రీచ్ అయిపోయాము. అసలు మాల్ చూడగానే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. మాల్ ఎంట్రన్సే చాలా గ్రాండ్గా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. మాల్ ఎంటర్ అవ్వగానే నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒక ప్యాలెస్లోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది. అంత బాగుంది. ఇంటీరియర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. నేను యూట్యూబ్ బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫొటోస్ తీసుకోవడం చాలా వరకు తగ్గించేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోసే తీస్తున్నాను. అసలు మాల్ కాన్సెప్ట్ ఏంటి? మాల్ కాన్సెప్ట్ ఏంటంటే షాపింగ్, ఫుడ్, గేమ్స్, మూవీస్, ఎంటర్టైన్మెంట్ ఆల్ ఆర్ ప్రెజెంట్ ఎట్ వన్ ప్లేస్ టుగెదర్ అని కదండి. బట్ ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇంటీరియర్ కోసం కూడా చాలా స్పేస్ యూజ్ చేశారు. అండ్ వాల్స్ కూడా కింద నుంచి పై వరకు మొత్తం ఇంటీరియర్తో నింపేశాడు. చాలా అంటే చాలా బాగుంది. న్యూగా ఓపెన్ అయిన మాల్ కాబట్టి క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. మీరు షాపింగ్ అండ్ మూవీస్ కోసం వెళ్ళే పని అయితే ఇంకొన్ని డేస్ తర్వాత వెళ్ళండి. ఎందుకంటే 40% మాల్ ఇంకా ఓపెన్ కాలేదు. బట్ మాల్ చూడ్డానికే వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. క్రౌడ్ ఎక్కువగా ఉందని నేను షాపింగ్ జోలికి అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో మొత్తం వీడియోస్ అయితే తీశాను. ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇండియా నుంచి ఇటాలియన్ వరకు అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇక టైమ్ జోన్కి అయితే వచ్చేసాము గేమ్స్ కోసం. గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ లుల్లు మాల్లో ఉన్నంత డిఫరెంట్ గేమ్స్ అయితే నాకేం కనపడలేదు. బట్ గేమ్స్ ఇక్కడ ఉన్నవి కూడా బాగున్నాయి. గేమ్స్ దగ్గర కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. బట్ ఎంత క్రౌడ్ ఉన్నా పిల్లలు గేమ్స్ అంటే అస్సలు వదలరు కదండి. సో మాకు 2 hours అయితే గేమ్స్ దగ్గరే సరిపోయింది. ఇక అన్ని మాల్స్లో ఉన్నట్టే ఈ మాల్లో కూడా టాప్ ఫ్లోర్లో అయితే ఫుడ్ కోర్ట్ అండ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా ఈ స్పెషల్ వాల్ గురించి అయితే చెప్పాలి. 4th ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం గ్రీనరీ పెట్టాడు. ఆ గ్రీనరీలో 4 LED స్క్రీన్స్ పెట్టాడు. 4 LED స్క్రీన్స్లో పాండా పిక్చర్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. పిక్చర్స్ కాదు, వీడియోస్ ఉంటాయి. చాలా డిఫరెంట్గా అట్రాక్టివ్గా ఉంది ఇదైతే. ఒక్కటని కాదండి, ఈ మాల్లో ఇంటీరియర్ మాత్రం ఇలాగే అట్రాక్టివ్గా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉంది. డెఫినెట్లీ విజిట్ చేయండి ఈ మాల్ అయితే. అండ్ ఇది ఇంకో డిఫరెంట్ వాల్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది పైన కూడా లైట్స్ తోటి కలర్ఫుల్గా పెట్టాడు. అండ్ నెక్స్ట్ 4th ఫ్లోర్ నుంచి కింద వరకు కూడా ఇలా స్క్రీన్స్ పెట్టాడు. స్క్రీన్స్ పెట్టి మాల్ ఆఫ్ ఏషియా అని చెప్పి డిస్ప్లే చేస్తున్నాడు. సో మాల్ ఆఫ్ ఏషియా ముచ్చట్లయితే అంతే అండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.